బిగ్ బాస్ లోంచి రీతు చౌదరి వెళ్ళదు. కంపల్సరీ ఆమె వల్లే బిగ్ బాస్ రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమె తీసేయరు. బిగ్ బాస్ లో అయితే పర్టికులర్ గా నాకు క్లారిటీ ఉన్నది సుమన్ శెట్టి. గొప్పగా ఏమైనా చెప్దామన్నా కానీ గొప్ప లేరు లోపల, అది నా బాధ. కనుక గుండెకి ఎక్కుని మరి బిగ్ బాస్ కి వెళ్ళావు కదా, బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? రియల్ లైఫ్ లో నెగిటివ్ గా ఉండి బిగ్ బాస్ లో మంచిగా ఉంటారంటే అట్లా ఇది అంత మ్యాజికాలిటీ ఏం లేదని నాకు అనిపించింది. అంటే మీకు అనిపిస్తే ఏమో నాకు తెలియదు. ఉన్న వాళ్ళే ఏం మ్యాజికాలిటీ లేదు. ఎవరైనా దింపితే బాగుండు కొంచెం హాట్ గా. చాలా మంది రీతు చౌదరి వెళ్తారు ఎందుకంటే ఆమె బయట అసలు 100% చెప్తున్నా, బిగ్ బాస్ లోంచి రీతు చౌదరి వెళ్ళదు. ఎందుకంటే ఆమె వెళ్ళిపోతే పవన్ కూడా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. కంపల్సరీ ఆమె వల్లే బిగ్ బాస్ రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమెను తీసేయరు. ఎంతవరకు ఇంకా లవ్ ట్రాక్ ఎక్కువ వెళ్ళిపోతే తప్ప ఆమెను మాత్రం తీసేయరు. 100% అదే. సో మెయిన్ తనే అని అంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి గారు. అవునవును. అంటే మేబీ బయట ఉన్న ఎలిగేషన్స్ పరంగా తన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఏదో ఒక ట్రాక్ ఉండాలా, ఒక టాపిక్ అనేది ఉండాలా. ఆమె ఉంటే ఏంటంటే పవన్ తో పెట్టడమో, రొమాన్స్ చేయడమో, లేకపోతే ఎనీథింగ్ చేయడం వల్ల బిగ్ బాస్ కొంచెమైనా చూడబుద్ధి అవుతుంది. ఇంకేమనీలు ఉన్నావా, ఎంతవరకు నా లవర్ అంటున్నాడు. ఆమె అంటే ఇంతవరకు చూడలేదంట. మరి అన్న ఏం చేస్తున్నాడు ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతవరకు బిగ్ బాస్కి వెళ్ళి నా లవర్ ఆడుంది, నా లవర్ ఏడుంది, నా పక్కన ఉందా, నా చేయి పట్టుకుందా, చపాతి ఉందా, పులియర్ కలుపుతున్నా ఇదిలో ఉంటున్నారు తప్ప అసలు నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళా అన్న ఆలోచన మర్చిపోయారన్న జనాలు నిజంగా. దాంట్లో రామురాథోడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, అన్న మాత్రం బయట ఎట్లా కష్టపడ్డాడో బిగ్ బాస్ లో కూడా అంతే కష్టపడుతున్నాడు. ఈ వీక్ కెప్టెన్ తనకే కదా ఇచ్చారు. అవునవును. మరి ఎలా ఆడతారు? ఓకే, తను కూడా ఫైనల్ వరకు రావచ్చు అనుకున్నా మాక్సిమం. ఎందుకంటే అందరూ ఒక్కొక్క టాపిక్ లో నా లవర్ గురించి అది అని చెప్పి అందరూ అంటే తను మాత్రం ఒక వేలో అంటే నేను బిగ్ బాస్కి వచ్చాను ఇట్లా ఆడాలి ఇట్లా ఇదిలో ఉన్నాడు. కానీ ఏంటంటే అందరూ కనిపిస్తున్నారు, తను కనపడట్లా. ఫైనల్ వరకు రావచ్చు మాక్సిమం. పవనా ఇంకా అన్న గురించి చెప్పుకున్న వేస్ట్లే అన్న. ఇంకా తనుజ అక్క ఓకే బెటర్, అక్క పర్లేదు. లిస్ట్ లో టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు ప్రజెంట్? తనుజ అక్కే అనుకుంటున్నా మాక్సిమం. తనుజ టాప్ 5. కానీ ఏంటంటే అక్కలో ఒకటే నచ్చింది, ప్రతి విషయాన్ని ఎందుకు ఎమోషనల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఫైర్ గట్టిగా మాట్లాడడం, గట్టిగా చేస్తే ఆమె ఉంటది. ఆమె బయట ఉన్న ఎట్లా లోపలికన్నా ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటూ చేస్తే ఆమె ఫైనల్ వరకు రావచ్చు. సో అంటే దాని మీకు వాళ్ళలో నచ్చని వాళ్ళు అంటే లైక్ వీళ్ళు చాలా డిలేగా ఇది ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారన్న ఎవరికైనా అంటే ఎవరిని చూసాను అనిపించింది వాళ్ళు? ఓకే, ఈ పవన్ ఈ రీతు అక్క బయట ఎట్లా ఉందో బిగ్ బాస్ వెళ్ళి కూడా అట్లాగే చేస్తుంది అన్న. ఎందుకంటే నీ చుట్టూ 10 కెమెరాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూపిస్తా ఉన్నాయి కదా. కొంచెం బయట ఎట్లా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత మనం బిగ్ బాస్కి వెళ్ళాము, ఇట్లా చూస్తున్నాం, జనాలు 2 రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మనం అక్కడ దాకా వెళ్ళామన్న థాట్ అని మర్చిపోయి ఎవరితో వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నా, నువ్వు నా పక్కన ఉంటావు, నా గోరుముద్దలు తినిపిస్తావు, నా లైఫ్ లో నాతో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్కి? అసలు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చినా కొంచెం బెటర్ కదా. సుమన్ శెట్టి గారు గేమింగ్ అంటే ఏమంటారు? ఓకే, ఆమె కూడా కొంచెం బెస్ట్, ఆమె పనిలో ఆమె ఉంటది ఇంకా అంతే. సుమన్ శెట్టి గారు ఓకే సారీ అతను కదా, ఓకే బెటర్. తను కూడా బాగానే ఆడుతున్నాడు. ఓకే, తను కూడా ఎట్లా అంటే తను ఎంత ఘనంగా అంటే బ్యాడ్ గా మాట్లాడిన ఎంత చేసినా తన పని చేసుకుని పోతున్నాడు. ఓకే, రాము రాథోడు, సుమన్ శెట్టి గారు బెస్ట్ కొంచెం. రీతు కాదు, తనుజ అదే తనుజ, రాము రాథోడను, సుమన్ శెట్టి, ఈ 3 ముగ్గురు. టాప్ 5 మాక్సిమం 100% రాము రాథోడే రావాలి, విన్నర్ అవ్వాలనుకుంటున్నా. అదే ఎందుకు అదే చెప్తున్నా కన్నా, బిగ్ బాస్కి వెళ్ళింది ఒక విధంగా చేసే ఇవ్వరు మీరు. కానీ ఇన్ని రోజులు రాము రాథోడ్ గురించి ఇంతవరకు ఒక బ్యాడ్ అనేది రాలేదు. రాము బ్యాడ్ అని రాలేదు, ఒక బెస్ట్ తను మాత్రం. ఒకవేళ తనుజాకి వచ్చినా ఐఎమ్ హ్యాపీ. సీనియర్ పర్సన్ ఆయన భరణి గారు కూడా ఉన్నారు కదా, ఆయన గురించి మీరు చెప్పాలి. ఎంత సీనియర్ అన్నా ఏం లేదు, ఆటలేంది జనాలు యాక్సెప్ట్ చేయరు కదన్నా. ఆయన ఆడట్లేరంటారా? ఆడట్లేదని చెప్పట్లేదు, కానీ జనాలు అనేది తనకి వెళ్ళి ఎక్కువ పాజిటివ్ అని చూపించట్లేదు. ఇమ్మనేనా నేను కెమెరా ముందు కూర్చొని నా లవర్ ఎక్కడున్నాడు జనాలందరూ యాక్సెప్ట్ చేస్తారన్నా. కానీ ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే నాగార్జున సార్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఇది మరీ షాకింగ్ అసలు నిజంగా. మాట్లాడతావా? కంటిన్యూ. నాగార్జున సార్ ఎమోషనల్ అయిపోయారంట. సార్ నిజం చెప్తున్నా, నాగార్జున సార్ బిగ్ బాస్ అంత ఘనంగా పెట్టి అన్ని కెమెరాలు పెట్టి టయానికి ఫుడ్ పెట్టి బెడ్లు ఇస్తున్నారు కదా, అట్లా మీరు చెప్తే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. రేపొద్దున వేరే అతను కూడా అంతే, నా లవర్ ఎక్కడుందో, నా తిని ఎక్కడుందో, తను ఫుడ్ తిందో తినలేదో నా కోసం ఆలోచిస్తున్న విధిలో ఉంటారు. దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయమాకండి ప్లీజ్, అంతే. ఈ బిగ్ బాస్ షోకి టాపర్ ఆఫ్ ద బిగ్ బాస్ కి
ఇమానుయల్ అవుతాడు ఇంకా అనుకున్నాను. ఇంకెవరైనా గొప్ప వాళ్ళు వస్తారేమో వెయిట్ చేశాను, గొప్ప వాళ్ళు ఎవరైనా పెట్టలేదు. నువ్వు ఆడే ఉన్నాడు అంతే, ఇంక బొక్క ఏం చెప్తాం. మంచి పని ఏమైనా చేస్తున్నారంటే హూగులు పంపించేస్తున్నారు ఇంటికి. గుండు బాబు వెళ్ళిపోయారు, డబ్బులు ఎవరికి ఊరికి రావు, నీకు కూడా రావు, ఇంటికి వెళ్ళి పని చేసుకో. ప్రియా పచ్చళ్ళు ఇప్పుడు నువ్వు అమ్ముకో అమ్మ పచ్చళ్ళు. పాపం పచ్చళ్ళ దాన్ని తీసుకొస్తారేమో వెయిట్ చేసాను. ఆవిడ జిమ్ చేస్తున్నప్పుడల్లా నేను ఎక్సర్సైజ్ చేశాను, అది వేరే విషయం. ఆ పిల్ల వస్తుంది అనుకున్నాను, బాగా రాలేదు, కొంచెం బాధపడ్డాను. ఏమి లేదని చెప్పాడు కదా. ఇంకా ఇది ఏమైనా కొంచెం రస్పొట్టు మీద బిగ్ బాస్ కొంచెం ఓట్లు పడుతున్నాయంటే తనుజ ఇమాన్యుల్ అంటే కర్రీగా ఉన్న అబ్బాయి అందంగా ఉన్న అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటే చూద్దామని ఎక్సైట్మెంట్ తో ఉన్న ఆరాటంతో ఉన్న చాలా మంది మెంబర్స్ ఉంటారు కదా, అలా చూద్దామని ఈ లోపు ఎవరితో ఫ్లాంతర్ పగిడి ఉంది నాకు, అదే నాకు ఇష్టం, అదే నా లవ్వు, అదే నా కొవ్వు అని చెప్పాడు. ఉన్న మొత్తం గాలి తీసేగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎల్లు ఒకటే బెడ్ మీద పడుకున్నా కానీ నమ్మం మనం ఏదో ఉందని. ఎందుకంటే ఆల్రెడీ లవ్ ఉందని చెప్పాడు కదా. అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి 4 లవ్, ఇంటికాడ పెళ్ళం కూడా ఉంది. మరి గుండంకుల గురించి ఏం చెప్తారు? గుండంకుల గురించి ఈ ఒక్కసారికి తప్పు చేశారు బిగ్ బాస్ వాళ్ళు, కొంచెం లేట్ గా పంపించారు గుండంకుల్ని. ఫస్ట్ వారం అయితే ఇంకేమో వాళ్ళే ఉన్నాం, అదే కొంచెం తప్పు చేశారు. ఇంకెవరున్నా ఎయిర్పోర్ట్లు పంపించడానికి లోపల ఉన్నారులే అందరూ. ఆవిడని బుజ్జిగాడి సినిమాలో ఆవిడని కూడా ఇంటికి పంపించేయాలి పాపం. ఆవిడని ఎందుకో రూమ్ లో పెట్టి ఆవిడకి ఫుడ్ గడ్డ పెడుతున్నారు పుక్కట్లోను, ఏసీ బిల్లు బొక్క, కరెంట్ బిల్లు బొక్క ఇంటికి పంపించండి. ఆవిడ కూడా ఏం బాగాలేదు ఆవిడ ఆట. దొంగతనాలు చేస్తున్నారు కదా, ఇంకా దొంగతనాన్ని చేస్తారు, ఇంకేం చేస్తారు చెప్పండి. అంటే అంత మ్యాజికాలిటీ ఏం లేదని నాకు అనిపించింది. అంటే మీకు అనిపిస్తే ఏమో నాకు తెలీదు. ఉన్న వాళ్ళే ఏం మ్యాజికాలిటీ లేదు, ఎవరైనా దింపితే బాగుండు కొంచెం హాట్ గా. రీతు చౌదరి అంత అందంగా లేదండి బయట ఉన్న. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు అంత అందంగా అయితే లేదు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోల్లా ఉండాలి. మళ్ళీ ఐ ఆమ్ వెయిటింగ్ హ్యాంగ్రీ అలాంటి బట్టలు పట్టుకెళ్ళింది కానీ వేసుకొని ఎత్తలేదంట బిగ్ బాస్ వాళ్ళు. అంటే అంత ఏమీ లేదు, మ్యాజికాలిటీ ఏం లేదు బిగ్ బాస్ లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి అంటారు, ఉంటే మంచిదే కదండి. దాంట్లో రమ్య పికిల్స్, అదే రమ్య మోక్ష లేఖ్య పికిల్, సో ఆవిడ రాబోతుంది అంటున్నారు. వస్తే మంచిదే కదా. ఆవిడ పచ్చళ్ళు తిని నోరు మొత్తం కారంతో ఉన్నాం అనమాట. అదే ఒక ఒగురుతో ఆవిడని చూసి ఓట్లు గుద్దేస్తాం అనమాట. అంటే ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది అని చూద్దామని ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. భరణి గారు ఇట్ వాజ్ వెరీ నైస్ పర్సన్. అంటే ఉన్న వాళ్ళలో ఇమాన్యుయల్ ఒకటి, భరణి గారు ఒకటి, ఇంకా మన పొట్టుడు ఒకటి, తల్లి ఆడొకటి, ఇలా ముగ్గురు కొంచెం బాగానే ఉన్నారు. పేర్లు కూడా గుర్తు రావట్లేదు ఎందుకంటే అంతా అది సుమన్ శెట్టి గురించే చెప్పాను. ఇప్పుడు ఆయన నేను ఇదే చెప్తున్నాను కదా, ఫస్ట్ సెకండ్ డే వచ్చాను బిగ్ బాస్ గురించి అడిగితే ఇలాగే చెప్పాను. ఎందుకే ఆ ముసలోని ఎందుకు తీసుకెళ్లారు అంటే ఓల్డ్ అయిపోయాడు, ఓఎల్ఎక్స్ బ్యాచ్, ఇంటికి పంపించేచ్చు కదా పాపం, నెక్స్ట్ వీక్ పంపించండి నాగార్జున గారు అని దండం పెట్టాను. కానీ ఇప్పుడు అలా చెప్పను, ఫైనల్ వరకు ఉండాలి నువ్వు. ఎందుకంటే చాలా మంచి, ఇట్ వాజ్ వెరీ నైస్ గేమ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు, బాగా గేమ్ ఆడుతున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇమాన్యుయల్ది. అలా ఉండొద్దు డార్లింగ్ నువ్వు, ఎందుకంటే ఓట్లు వేసేవాడు కూడా వెనక ఇంకొస్తాడు. నువ్వు కరెక్ట్గా ఉండంతే. ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే కూడా వేస్తానని మాత్రం అనొద్దు, కొంచెం గేమ్ ఆడు, బాగుంటది అని నాకు అనిపిస్తుంది. వాడిని కూడా ఇంటికి పంపించాలి నెక్స్ట్ వీక్. బొక్కలా ఉన్నది అంతే. ఆ రీతు చౌదరికి లైన్ వేస్తున్నాడు, వద్దు అలా లైన్ వేసి అమ్మాయిలకి లైన్ వేసి అబ్బాయిలందరినీ ఇంటి తెంగేమనని. సోల్జర్ గురించి ఏంటంటే ఇప్పుడు బేబీ సినిమా చూసాం కదా, ఇది హాబీ అలాగే ఉందనమాట. అంత గురించి ఏం గొప్పగా ఏమైనా చెప్దామన్నా కానీ గొప్ప వాళ్ళు లేరు లోపల, అది నా బాధ. బిగ్ బాస్ అయితే చూస్తున్నా, అది కాకపోతే పర్టికులర్గా దాని మీద లీనమైపోవడం కాదు, అది నాకు టైం ఉన్నప్పుడు చూస్తాం అంతే. కాకపోతే చాలా మంది చెప్తారు పైసలు ఎందుకు వేస్ట్ అవుతాయి, బిగ్ బాస్ ఎందుకు, ఇది చేసుకోవచ్చు 10 అంటే ఏ సెక్టర్ అది. ఇప్పుడు పార్క్ ఎంతమంది 1000 మంది వస్తున్నారు అంటే పార్క్ ఎందుకు రాస్తారు, మీకే పని పట్టలేదు అంటే ఈ టైం అనేది ఫ్రీ టైం, ఒక 2 hours ఉండాలి. అట్లనే ఒక 1/2 hour అనేది ఒక వర్క్ షో, ఒక సినిమా అంటే 3 hours వల్ల ఉండాలి. బిగ్ బాస్లో అయితే పర్టికులర్గా నాకు క్లారిటీ ఉన్నది అయితే సుమన్ శెట్టి. ఎందుకున్నానంటే ఆయన బిగ్ బాస్ రాకముందే ఒక ఇంటర్వ్యూలో చూసిన, తేజ గారికి ఒక రూమ్ కట్టి ఉందండి, రూమ్ కట్టి ఉంచండి అంటే ఆయన అన్నాడన్నమాట, మీకోసము నాకు లైఫ్ ఇచ్చారు కదా అని. అంటే ఆయన నేను కొత్త వాళ్ళతో సినిమా తీస్తా కదా, ఎప్పుడైనా రోడ్ ఎక్కేసినప్పుడు ఆ రూమ్ తీసుకొని ఉంచుతా అంటే క్యారెక్టర్ అనేది బిగ్ బాస్లో వచ్చినప్పుడు కాదు ముందుగానే ఉంది కదా. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అయితే నాకు తెలిసి నిజంగా క్యారెక్టర్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే రియల్ లైఫ్లో ఉంటేనే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాడో లేదు, రియల్ లైఫ్ లేదు అక్కడైతే ఉండదు కదా. రియల్ లైఫ్లో నెగిటివ్గా ఉండి బిగ్ బాస్లో మంచిగా ఉంటారంటే అట్లా ఇది అనేది కదా 5 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టినప్పుడు ఆయన చూసిండు కాబట్టి నాకు తెలిసి అయితే ఆయన బెస్ట్ పర్సన్ నేను అనుకుంటున్నాను.
నాకైతే సంతే ఎవరు నచ్చలేదా మీకు బిగ్ బాస్? రిమైనింగ్ అనేవి ఎవరు నచ్చలేదు. ఎందుకంటే చిన్న నెగిటివ్ వింటున్నాం ఇంకొక అమ్మాయి గురించి. రీతు చౌదరి గురించి నేను ఆమె గురించి నా మైండ్లో ఉంది, పేరు వచ్చింది అంతే. కాకపోతే ఏది నిజమో అబద్ధం అనేది అనలేం. ఎందుకంటే ఇంటర్వ్యూలో వస్తూ ఉన్నాయి. ఆ నిజమో అబద్ధం అనేది పబ్లిక్గా మనం చూడడం తప్ప వాళ్ళు మనం జడ్జ్ చేయలేం. ఎందుకనంటే రెండు అంటే ఒక రూపాయి కొన్ని రెండు బొమ్మలు అటువైపు ఇటువైపు ఉంటాయి కాబట్టి మనం ఒకళ్ళు డిసైడ్ చేయడానికి అవతల వాళ్ళ క్యారెక్టర్కి మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన క్యారెక్టర్ మంది, వాళ్ళ పబ్లిక్ అది. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ పెట్టినాం కదా, ఎవరిని అడిగిస్తున్నాం కదా, వాళ్ళ మీద క్యారెక్టర్ మీద బ్యాట్ చేసేయాలంటే మంచిది కాదు. ఎందుకంటే మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం, చెడు అని చెప్పకూడదు. ఇమాన్యుల్ గురించి ఏం చెప్తారు? హిమాలయ అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ది బెస్ట్ కమెడియన్. ఎందుకంటే ఆ పర్సన్ లేకపోతే ఇంత కామెడియన్ కూడా ఉండదు. ఎందుకంటే మొన్న అగ్గిపెట్టి మచ్చావని, లేకపోతే ఏ మ్యాన్ ఫిషెస్ అని చెప్పేసి అట్లా ఉంటుంది. ఆయనది సాంగ్ అవని, ఆయన మంచిగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఆయన లేకపోతే మిస్ అవుతాం. కామెడీ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. తనూజ ఇమాన్యుల్ మధ్యలో ఎలా అనిపిస్తుంది? తనూజ ఇమాన్యుల్ అనేది, తనూజ అని అంటే సింపుల్ చెప్పాలంటేనా హీరోయిన్ కి కమెడియన్ కి కంపేర్ చేయొద్దు. హీరోయినే, కమెడియనే అంతే. ఇంకా సో మన సంజన గారి ఆయనది ఫస్ట్ చెప్పిన సంజన గారి గురించి ఏం చెప్తారు? అంత పర్టికులర్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే సుమన్ శెట్టి తప్ప విన్నర్ మెటీరియల్ ఎవరు లేరంటారా? అక్కడైతే లేరు. సుమన్ శెట్టీస్ మెయిన్ అంటే మంచి పర్సన్ అంటున్నాం కాబట్టి మంచి వాళ్ళకి వస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే. యాక్టర్ కొద్ది కానీ యాక్టరే, కాకపోతే మంచి క్వాలిటీ కూడా ఉండాలి కదా నా ఇంటెన్షన్. రాము రాథోడ్ ఎలా ఆడుతుంది? రాము రాథోడ్ అనేది ఆయన పాటల ద్వారా చూసినాము, ఆయన కూడా మంచి పర్వాలేదు. ఎందుకనంటే చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. ఆస్కార్ అక్కడ ఉన్నదైనా, లేకపోతే దుబాయ్ వెళ్ళడమైనా, లేకపోతే వరల్డ్ది వాళ్ళు బయట కంట్రీ వాళ్ళు కూడా మన సాంగ్ పాడుతుంటారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం.